వీరిద్దరూ దశరథుని కుమారులు. వారు క్షత్రియులు మరియు లోకాలలో ప్రసిద్ధులు. వారు నీ ఆధీనంలో ఉన్న అత్యున్నత ధనస్సును చూడాలనుకుంటున్నారు. ఓ అదృష్టవంతుడా, వారు ధనస్సును చూడగలిగితే ఈ ఇద్దరు యువరాజుల కోరికలు నెరవేరుతాయి. ఆ ధనస్సును చూసిన తర్వాత వారు కోరుకున్న విధంగా తిరిగి రావచ్చు. ఇలా చెప్పబడిన జనకుడు ఆ మహర్షికి సమాధానమిచ్చాడు. ఆ ధనస్సు గురించి మరియు దానిని ఇక్కడ ఎందుకు ఉంచారో వినండి. దేవరథుడు అనే పేరు గల ప్రసిద్ధ రాజు ఉన్నాడు మరియు అతను నిమి నుండి 6వ వంశంలో ఉన్నాడు. ఆ మహాత్ముడు ఈ మహిమాన్విత ధనస్సును తన చేతుల్లో నమ్మకంగా ఉంచాడు అని జనకుడు చెప్పాడు. అంతకుముందు దక్షయాగం నాశనం అయిన సమయంలో పరాక్రమవంతుడైన రుద్రుడు కోపంగా విల్లును పైకెత్తి దేవతలతో సరదాగా ఇలా అన్నాడు. ఓ దేవతలారా, నేను యాగంలో వాటా కోరుకున్నాను, కానీ మీరు నాకు వాటా కావాలని అనుకోలేదు. కాబట్టి ఈ అత్యంత గౌరవనీయమైన విల్లుతో మీ తలలను నరికేస్తాను. ఓ ఋషులలో వృషభం, దీనితో దేవతలందరూ బెదిరిపోయారు. వారు దేవతల ప్రభువు అనుగ్రహాన్ని కోరుకున్నారు మరియు శివుడు సంతోషించాడు. సంతోషంగా అతను ఆ మహాత్ములకు తన అనుగ్రహాన్ని ప్రసాదించాడు. ఓ ప్రభు, దీని తరువాత దేవతల మహాత్ముడు ఈ రత్నాన్ని మా పూర్వీకుడికి నమ్మకంగా అప్పగించాడు. తరువాత నేను నా పొలాన్ని దున్నుతూ శుద్ధి చేసుకుంటున్నప్పుడు పొలం నుండి నేను పైకి లేపిన నాగలి ఒక రత్నాన్ని పైకి తీసుకువచ్చింది. ఆ రత్నమే సీత అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. భూమి ఉపరితలం నుండి లేచి ఆమె నాకు కుమార్తెగా లభించింది. ఆమె ఏ మానవ గర్భం నుండి పుట్టలేదు మరియు ఈ కన్యను వీర్యశుల్కంగా ప్రసాదిస్తానని నేను ప్రతిజ్ఞ తీసుకున్నాను. సీతను స్వయంవరం కాకుండా వీర్యశుల్కం ద్వారానే నేను ఎవరికైనా ప్రసాదిస్తానని నేను ఆ రోజు వాగ్దానం తీసుకున్నాను. భూమి ఉపరితలం నుండి లేచి ఆమె నా కుమార్తెగా పెరిగింది. ఓ ఋషులలో వృషభమా, ఈ రాజులు ఆమె చెయ్యి కోరుకోవడానికి వచ్చారు. ఓ ఋషులారా, నేను వచ్చిన ఏ రాజుకు నా కుమార్తెను ఇవ్వలేదు. నేను వీర్యశుల్క గుణం ద్వారా మాత్రమే నా కూతుర్ని ప్రసాదిస్తాను. ఓ ఋషులలో వృషభమా, అందుకే ఈ రాజులందరూ ఇక్కడ సమావేశమయ్యారు. వారు తమ శౌర్యాన్ని పరీక్షించడానికి మిథిలాకు వచ్చారు. వారి శౌర్యాన్ని విల్లు ఎత్తే సామర్థ్యం ద్వారా పరీక్షింపబడుతుంది. అయితే వారిలో ఎవరూ విల్లు ఎత్తలేకపోయారు. ఓ గొప్ప ఋషి, ఆ శౌర్యవంతులకు తక్కువ శౌర్యం ఉందని నాకు అర్థమైంది. ఓ తపస్సుల నిధి, వినుము. అందువల్ల నేను ఆ రాజులందరినీ తిరస్కరించాను. ఓ ఋషులలో వృషభమా, దీనితో రాజులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. వారి శౌర్యం సందేహాస్పదంగా ఉండడంతో వారందరూ మిథిలాను ముట్టడించారు. ఓ ఋషులలో వృషభమా, వారు తక్కువ చేయబడ్డారని వారు భావించారు. అందువల్ల ఆ రాజులందరూ తీవ్ర కోపానికి గురై వారు మిథిలా నగరాన్ని పై దాడికి గురి చేశారు. 1 సంవత్సరం గడిచిన తరువాత ప్రతిదీ దెబ్బతినడం ప్రారంభమైంది మరియు సామాగ్రి మొత్తం నిల్వలు అయిపోసాగాయి. ఓ ఋషులలో శ్రేష్ఠుడా, అందుకే నేను చాలా దుష్టుడయ్యాను. దీని తరువాత నా తపస్సు ద్వారా పెద్ద సంఖ్యలో దేవతలను సంతోషపెట్టాను. ఎంతో సంతోషించిన దేవతలు నాకు 4 రకాల శక్తులతో సైన్యాలను ప్రసాదించారు. వీటి ద్వారా నా శౌర్యాన్ని అనుమానించిన ఆ దుష్ట రాజులు మరియు పిరికి రాజులను వారి సలహాదారులతో సహా తరిమి కొట్టి చంపి వివిధ దిశల్లోకి తరిమి కొట్టాను. ఓ ఋషులలో పులి, ఓ ఋషులలో శ్రేష్ఠుడా, రాముడికి మరియు లక్ష్మణునికి కూడా ఆ అత్యంత ప్రకాశవంతమైన శివుడి విల్లును చూపిస్తాను. ఓ విశ్వామిత్ర, రాముడు ఆ ధనస్సును తాడుతో కట్టగలిగితే గర్భం నుండి పుట్టని నా కుమార్తె అయిన సీతను దశరథ కుమారుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాను అని అన్నాడు జనక మహారాజు. జనకుడి మాటలు విన్న మహాముని విశ్వామిత్రుడు రాజుతో రాముడికి విల్లు చూపించు అని అన్నాడు. దీనితో జనకరాజు తన సలహాదారులతో సువాసనలు మరియు దండలతో అలంకరించబడిన దివ్య విల్లును ఇక్కడకు తీసుకురండి అని ఆదేశించాడు. జనకుడి ఆజ్ఞ ప్రకారం సలహాదారులు నగరంలోకి ప్రవేశించారు.
రాజు ఆజ్ఞను అనుసరించి వారు బయటకు వచ్చి విల్లును ముందు భాగంలో ఉంచారు. అక్కడ 5,000 మంది పొడవైన మరియు గొప్ప ఆత్మలు ఉన్న పురుషులు ఉన్నారు. కలిసి వారు ఏదో విధంగా 8 చక్రాలు కలిగిన పేటికపై దానిని లాగగలిగారు. విల్లుతో ఇనుప పేటికను తీసుకువచ్చిన మంత్రులు దేవుడు లాంటి రాజుకు సమాచారం అందించారు. ఓ రాజా, ఇది రాజులందరూ పూజించే అత్యున్నత విల్లు. ఓ మిథిలా ప్రభువా, ఓ రాజులలో ఇంద్ర, ఇది నీకు చూపించబడాలని కోరుకున్నది. వారి మాటలు విన్న రాజు తన చేతులు జోడించి మహాత్మ విశ్వామిత్రుడిని, రాముడిని, లక్ష్మణులను ఉద్దేశించి నమస్కరించాడు. ఓ బ్రాహ్మణ, జనక వంశస్థులు పూజించే అత్యంత గొప్ప విల్లు ఇది. అత్యంత పరాక్రమవంతులైన రాజులు కూడా దీనిని లక్ష్యాన్ని సాధించడానికి ఉపయోగించలేకపోయారు. అలాగే అనేక మంది దేవతలు, అసురులు, రాక్షసులు, గంధర్వులు, యక్షులలో ఉత్తములు, కిన్నరులు లేదా పెద్ద సర్పాలు కూడా దీనిని ఉపయోగించలేకపోయాయి ఈ ధనస్సుని. అలాంటిది మానవులు ఈ విల్లును ఎలా ఎత్తగలరు? వంచి బాణం తగిలించి గురి ఎలా ఎక్కుపెట్టగలరు? ఓ ఋషులలో ఎద్దు, ఓ విశ్వామిత్ర, విల్లులలో ఉత్తమమైనది దానిని 2 యువరాజులకు చూపించడానికి తీసుకురాబడింది. విశ్వామిత్రుడు తన ఆత్మలో ధర్మంతో జనకుడి మాటలను విన్నాడు. అతను రాఘవతో, ఓ రామ, ఓ కుమార, విల్లు చూడు అని చెప్పాడు. మహర్షి మాటలు విన్న రాముడు విల్లు ఉంచిన పేటికను తెరిచాడు. అతను విల్లును చూసి, ఓ బ్రాహ్మణ, ఈ అత్యున్నత విల్లును నా చేతులతో తాకాలనుకుంటున్నాను. నేను దానిని పైకి లేపి దానితో గురి పెట్టాలని ప్రయత్నించాలనుకుంటున్నాను అన్నాడు శ్రీరాముడు. రాజు మరియు ఋషి ముందుకు సాగండి అని చెప్పారు శ్రీరాముడితో. ఋషి మాటలు విన్న రాముడు మధ్యలో ఉన్న విల్లును సరదాగా పట్టుకున్నాడు. 1,000 మంది పురుషులు చూస్తుండగా రఘువంశానికి చెందిన రాముడు తన ఆత్మలో ధర్మాన్ని కలిగి ఉన్నాడు. సరదాగా విల్లు ఎక్కుపెట్టాడు. అత్యంత మహోన్నతుడు మరియు ఉత్తముడు అయిన ఆ పరాక్రమవంతుడు విల్లు తీగను నొక్కి గురి చూశాడు. విల్లు మధ్యలో విరిగిపోయింది. తుఫాను లాంటి గర్జనతో ఒక పెద్ద శబ్దం వచ్చింది. పర్వతాలను బద్దలు కొట్టేంత భారీ భూకంపం వచ్చినట్లు అనిపించింది. ఆ శబ్దానికి దిగ్భ్రాంతికి లోనయ్యారు అక్కడ ఉన్న వాళ్ళంతా. కొంతమంది ఋషులు, విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు తప్ప కొద్దిసేపటికి మిగిలిన వారంతా సృహలోకి రావడం ప్రారంభించారు. కొద్దిగా ప్రశాంతతను పొంది రాజు తన చేతులను జోడించి విశ్వామిత్రునికి నమస్కారం చేస్తూ ఈ మాటలు అన్నాడు. ఓ మహర్షి, దశరథుని కుమారుడైన రాముడి పరాక్రమాన్ని నేను కల్లారా చూశాను. ఇది చాలా అద్భుతం మరియు అస్సలు ఊహించలేని సంఘటన. దీని గురించి ఇంతవరకు ఎవ్వరూ చెప్పని విషయం ఇది. సీత దశరథుని కుమారుడైన రాముడిని భర్తగా పొందితే నా కుమార్తె జనకుల వంశానికి కీర్తిని తీసుకువస్తుంది. ఓ కౌశిక, నా నిజమైన ప్రతిజ్ఞ ఏమిటంటే ఆమెను వీర్య శుల్కగా ప్రసాదిస్తానని. నా కుమార్తె సీత నా జీవితాలకు విలువైనది మరియు ఆమెను రాముడికి ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. ఓ బ్రాహ్మణోత్తమ, మీ అనుమతితో నా మంత్రులను త్వరగా వెళ్ళనివ్వండి. ఓ కౌశిక, ఓ అదృష్టవంతుడా, వారిని రథాలపై అయోధ్యకు వెళ్ళనివ్వండి. శ్రద్ధగల మాటలతో దశరథ రాజును నా నగరానికి తీసుకురండి. వీరశుల్కం ద్వారా సీతా పరిణయం గురించి మరియు ప్రతిదీ అతనికి చెప్పనివ్వండి.